ఒకటన్నా అన్ఫార్చునేట్లీ బీసీ బిల్ కోసం ఎంత కొట్లాడినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము మొన్ననే చెప్పినాం, వారిని బీసీ ద్రోహిగా మేము ప్రకటించినాం. ఎందుకంటే ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి వచ్చారు ముఖ్యమంత్రి గారు, ఒక్క లెటర్ ఏక్ भी खत आपको नहीं दिखता साहब, इन्हों जाके मोदी साहब से पूछे कि 42% रिजर्वेशन पास करा दो बोल के, एक भी खत नहीं दिखता आपको. ఒక్కటంటే ఒక లెటర్ రాయలే ఆయన. అంటే ఇంతవరకు అఖిలపక్షం ఢిల్లీకి తీసుకుపోతానని తీసుకుపోలేదు. ఒక 2 సార్లు మాత్రం కాంగ్రెస్ నుంచి అక్కడ పోయి ఏదో ధర్నాలు చేసినట్టు చేసిరు. దానికి రాహుల్ గాంధీ రాలే, ఇంకోళ్ళు రాలే, వీళ్ళే పోయినారు, వీళ్ళే ఢిల్లీలో ధర్నాలు చేసిరు, వాపస్ వచ్చిరు తప్పితే దాంతో నెట్ రిజల్ట్ 0. సో నేను డిమాండ్ చేసేది ఏంటంటే, ఇంత అర్జెంట్ ఎందుకు పెడుతున్నారు సర్పంచ్ ఎన్నికలు? ఏం అవసరం ఉన్నది మీకు? జయలలిత గారు తమిళనాడులో 9 ఏళ్ళు ఆపిన ఎన్నికలు, ఆపితే అక్కడ రిజర్వేషన్ వచ్చింది బీసీలకు, అక్కడ బీసీలకు వచ్చింది, ఎంబీసీలకు వచ్చింది. మరి ఇవాళ మన దగ్గర ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్నది, అందరు మొత్తుకుంటున్నారు, మాకు కావాలని కోరుతున్నప్పుడు వీళ్ళకంతా హడావుడేముంది? పోనీ కేంద్రం నుంచి నిధులు రావంటే మీరు పోయేదాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు కదా. పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు కదా, మినిస్టర్లు ఉన్నారు కదా, ఇక్కడ గ్రామీణ వెల్ఫేర్ శాఖ ఉంది, అక్కడ గ్రామీణ వెల్ఫేర్ శాఖ ఉంది, ఎందుకు ఆగుతాయి నిధుల ఫ్లో? మీరు చాలా అప్పులన్నీ కూడా మేము మాడిఫై చేసి వాటిని ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, మరి ఇది చేయండి. ఎందుకు చేయరు? అంటే మీ మైండ్లో, మీ మనసులో బీసీలకు న్యాయం చేయాలని ఉద్దేశమే లేదు ఈ కాంగ్రెస్ పార్టీ. ఉంటే ఇంత తొందర కూడా ఎన్నికలు పెట్టరు. ఓకే ఠీకే, 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక దగ్గర బీసీ బిడ్డకి ఇస్తే బీఆర్ఎస్ ఆ ఊర్లో బీసీకి ఇస్తుందని గ్యారంటీ ఉందా? బీజేపీ ఆ ఊర్లో బీసీకి ఇస్తుందని గ్యారంటీ ఉందా?